ఇవ్వండి, ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి, ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. చెప్పే సాహసం ఉందా మీకన్నా? ఎంత ఖర్చు అవుతుంది అమరావతి నిర్మాణానికి? చెప్పే సాహసం ఉందా మీకని అడుగుతున్నాను. చెప్పే సాహసం లేదు. పూతులు తిడతాం, గొడ్డల పార్టీ అంటాం, ఆ పార్టీ ఈ పార్టీ అంటాం. మాది గొడ్డల పార్టీ అయితే ఈ లోపలే మేము హత్యలు చేసి ఉంటే లోపలే మమ్మల్ని. ఈ దొంగ మాటలు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు ఎందుకు? ఇవాళ మావిగనంటే పండుటాకులాగా అల్లాడిపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం మొత్తం అల్లాడిపోతుంది. చేతనైతే చర్చకి రండి, మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. అమరావతిలో అవినీతి లేదని నిరూపించండి. మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎంత పోతుందో చెప్పండి. అయ్మాని బూతులు, తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ ఎందుకు? దివాళా కోరుతానం కదా. వెంకటాయపాలెంలో ఒక మీటింగ్ పెట్టుకున్నామండి మేము. అంతా కలిపి ఎంతమంది ఉన్నాం? 25 మంది కూర్చున్నాం. 25 మంది ఒక చోట. అది భోజనం పెడతాను రమ్మని తోట తిమ్మూర్తులు గారు పిలిచాడు. మా ఇంటికాడ భోజనం చేస్తా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాట్లాడుకుందాం రండి అని చెప్పాడు. అక్కడి నుంచి కంగారు, కోసాలు కదులుతున్నాయి, వీళ్ళ పునాదులు కదులుతున్నంత భయం. మేమే మాట్లాడుకున్నాం. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు, కాపుల్ని చీల్చండి, కాపుల్ని నరకండి, లేదా కాపుల్ని 2 ముక్కలు చేయండి. ఎవడు ముక్కలు చేయాల్సిన? ఏ కులాన్ని ముక్కలు చేయాల్సిన? అసలు ముక్కలు చేయాలని ఆలోచన వస్తే కమ్మారినే 2 ముక్కలు చేసి మాకో కమ్మారికి మాకో మొక్క మీకో మొక్క ఉంచుతాం. ఏ కమ్మారు మనుషులు కాదేంటి? ఏ మాకొద్దాళ్ళు? మీక మీ ఆస్తి చందాలు దొబ్బుతారు, చాకరీ చేయించుకుంటారు, అధికారం మాత్రం మీరే అనుభవిస్తారు. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మారి పరిస్థితి ఏంటి? లోకేష్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కిలార్ రాజేష్ గారికి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, లేదా బిఆర్ నాయుడు గారికి, రామోజీరావు గారి కుటుంబానికి, వీళ్ళు తప్పితే ఎవడు అధికారం అనుభవిస్తున్నాడు చెప్పండి? ఆఫీసుల్లో ఏ ఆఫీసులో అయినా లంచం ఇవ్వకుండా ఎవరన్నా పనిచేయించుకునే కమ్మారు ఉంటే ఒకటి చెప్పండి నాకు. గ్రామాల్లో కానీ, లేదా విజయవాడ నగరంలో కానీ, గుంటూరు నగరంలో కానీ, మీ ఇష్టం వచ్చిన చోట జెండాలు మోసి మోసి మామూలుగా రామారావు పార్టీ పెట్టిన కానీ వాళ్ళకేమో ఊజుల మీద కాయలు కాసేసినాయి. ఇవాళ ఈ ప్రభుత్వంలో పని కావాలంటే లంచం ఇస్తే కానీ పని లేదు. పలికే ఎమ్మెల్యే ఉండడు, ఆడు కొట్టుళ్ళు వాళ్ళు బిజీ ఉంటారు. పలికే మంత్రి ఉండడు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ, ఏరుకునే బిజీ. మీరు ఎత్తుకోగా ఒలిగిపోయినట్టుని ఏరుకునే బిజీలో మంత్రులు ఉంటారు. మీరు అసలు తలుపు తీరు. ఎవరికి పలుకుతున్నారు మీరు? వాళ్ళు కాపులు చేల్చాల్సిన పని. కాపులే మొహమ్మత్తి, మీ ప్రభుత్వం మీద మొహమ్మత్తి చాలా తేడాగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మేము మాట్లాడుతూ కూర్చున్నాం. వెంటనే కంగారు. జనం సొమ్ముతో పవన్ కళ్యాణ్ గారితో కాకినాడలో మాటా మంతి అంటారు. ఎవరితో మాట్లాడారు? ఎవరితో మంతి చేశారు? ఎవరితో మాట్లాడారు? ఎవరితో మంతి చేశారు? అది జనం సొమ్ముతో పెట్టిన మీటింగు. ఎస్పీ కలెక్టర్ ఏమో నుంచుని ఉంటారా? చాలా మంది బొక్కా పకీర్లు ఏమో వెనకాల కూర్చుని ఉంటారా కుర్చీల్లో? ఈయన మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడావు? ఏం మాట్లాడావు? ఆ మీటింగ్ మమ్మల్ని తిడతాకి తప్పితే ఏముంది చెప్పండి? కాపులను రెచ్చగొడతాకి మమ్మల్ని తిడతాకి తప్పితే ఏముంది చెప్పండి ఆ మీటింగ్? అక్కడి నుంచి మొత్తం అంతా అదే పని కదా, అదే పని కదా అంటున్నా. అంటే ఎప్పుడైతే జనసేన బలహీనపడుతుందో, ఎప్పుడైతే కాపు కులస్తులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని దూరంగా జరిగే స్థితికి వచ్చేశారో కంగారు. ఏంటి అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన వాళ్ళకి బాగా గొడవలు పెట్టాలి, తిట్టుకోవాలి, మళ్ళీ కులం అంతా ఒకటి కింద జనసేన గొడుగు కింద వచ్చేయాలి. ఇటువంటి తప్పుడు ఆలోచనలు తప్పితే అరే ఒక్క మంచి పని, అరే అందరిలో
అన్ని కులస్తుల్లో పేదవాళ్ళు ఉన్నారు కదా, చదువు భారం అయిపోయింది కదా, నారాయణ గారికి, చైతన్యం వాళ్ళకి లేదా భాష్యం వాళ్ళకి